మెదక్ జిల్లా ఆలదుర్గం మండలం ఇండియన్ పెట్రోల్ బంక్ లో నీళ్లు బోడ్మాట్పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఐబీ చౌరస్తా నేషనల్ హైవే 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ పెట్రోల్ పోసుకొని వెళ్లిపోయాడు. ఆ యువకుడు 2 కిలోమీటర్ల దూరం వెళ్లారు. బైక్ సడన్ గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూయించేసరికి పెట్రోల్ ట్యాంకులో నుండి పెట్రోల్ నీళ్లు కల్తీ అయి రావడంతో ఆ యువకుడు కంగు తిన్నాడు. ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీసి అడగగా మాకు ఎలాంటి సంబంధం లేదు అని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చేతులెత్తేశారు. లక్షలు పోసి కొన్న బైకులను కల్తీ పెట్రోల్ పోసి పాడు చేసుకోవడానికి అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మరి ఎవరికి రాకుండా మరి నాకు న్యాయం చేయాలని బాధితుడు రాజు ఎంఆర్ఓకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొన్మట్పల్లి ఇప్పుడే పొద్దుగా 8 గంటలకు వచ్చింది. నేను పెట్రోల్ పంపులకు వచ్చి 8 గంటలకు ఒక 150 రూపీస్ పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు. పెట్రోల్ పోయని దాదాపు చిల్వేర్ దాకా వెళ్ళిన. చిల్వేర్ భుజంకి వెళ్ళాగానే బండి అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా నాకు తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు. వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూడగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో అని చెప్పి పైప్ ఇప్పు పెట్టాలనేసరికి పైప్ ఇప్పు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలితాయినాయి సార్. మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి. నేను పొద్దుగాలనే 8 గంటలకు పోసుకున్నా. 150 రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్. మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని నేను కోరుతున్నాము. అయితే ఇప్పుడు ఏమిటి సార్ ఏమో ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమది? మీరు మాకు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకున్నాను.